సెట్లో పవన్ కళ్యాణ్ అడుగు వీరమల్లు కదిలేశాడు. మే 9వ తేదీన హరిహర వీరమల్లు వస్తుందని ఫ్యాన్స్ అంతా ఎదురు చూశారు. అయితే మరోసారి వాయిదా పడి అందరినీ ఎంతగా నిరాశపరిచిందో అందరికీ తెలిసిందే. వీరమల్లుకు సంబంధించి మరి కొంత షూటింగ్ బాకీ ఉంది. పవన్ కళ్యాణ్ ఖాళీ చేసుకొని ఆ పార్ట్ పూర్తి చేస్తే తప్ప ఈ సినిమా బయట రాదు. అందుకే వీరమల్లు మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూపుల్లో పడిపోయారు ఫ్యాన్స్ అందరూ కూడా. ఇన్నాళ్లకు పవన్ కళ్యాణ్కు మళ్ళీ సినిమాలపైన ఫోకస్ మొదలైంది. ఆయన హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఎంఎం రత్నం ప్రకటించారు. పవన్ సెట్లో అడుగు పెట్టారని, 2 రోజులు షూట్లో పాల్గొంటున్నారని, దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని ట్వీట్ చేశారు రత్నం. దాంతో హరిహర వీరమల్లుకు ప్యాకప్ చెప్పే సమయం ఆసన్నమైపోతోంది. త్వరలోనే ట్రైలర్, దాంతోపాటు మిగిలిన పాటలు విడుదల చేస్తామని నిర్మాత ప్రకటించారు. జూన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. రిలీజ్ డేట్పై కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకొని అవకాశం ఉందని చెప్తున్నారు. 80% చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. మిగిలిన 20% జ్యోతికృష్ణ పూర్తి చేశారు. కీరవాణి సంగీతం అందించిన సినిమా ఇది. 2 పాటలు ఇప్పటికే విడుదలైపోయాయి. మరో 3 పాటలు త్వరలో ఒక్కొక్కటిగా విడుదల చేస్తారు. నిధి అగర్వాల్ కథానాయకిగా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. మొత్తానికైతే వీరమల్లుని ఎలాగైతే పూర్తి చేశాడో అలాగే ఓజీకి కూడా డేట్లు ఇచ్చి ఆ సినిమా కూడా ఫినిష్ చేయాలని పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. దాంతోపాటుగా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పవన్ కొన్ని డేట్లు ఇచ్చే అవకాశాలున్నట్లుగా సమాచారం వస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది.